January 10th, 2018 నా ఫస్ట్ వీడియో. అప్పటికి నాకు ఏం తెలియదండి, జస్ట్ పిక్చర్స్ తీసి ఎలాగో వైవా వీడియో అనే యాప్ ఏదో డౌన్లోడ్ చేసుకొని చేశాను. నాకు ఇంకా చాలా బాగా గుర్తుంది ఎంత కష్టపడ్డానో దానికోసం ప్రతి పిక్చర్ తీసి. సో తర్వాత నా ఫస్ట్ ఫేస్ చూపించిన వీడియో ఇప్పుడు మీరు చూడండి. హలో, ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటో తెలుసా? ఫ్రీ ట్రయల్ ప్రోడక్ట్స్ ఎలా తీసుకురావాలో చూద్దామండి. నేను ఒక యాప్ చూశాను. ఆ యాప్ పేరు స్మిటెన్ యాప్ అండి. హాయ్ అక్క. తిను మా పాప అన్వి అంటే తినే. గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు ఇంకొన్ని పాత వీడియోస్ చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేస్తున్నాను చూడండి. అప్పుడు ఎలా ఉండేదాన్ని, స్టార్ట్ చేసినప్పుడు ఎంత భయపడేదాన్ని అన్నీ మీకు తెలుస్తాయి ఈ వీడియోలోని. సో చూడండి, మళ్ళీ కలుస్తాను. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? కమెంట్ సెక్షన్లో రాయండి. ఈరోజు టాపిక్ ఏంటి తెలుసా? కామా ఆయుర్వేద. ఈ బ్రాండ్ విన్నారా మీరు? ఇది చాలా ఫేమస్ అండి. చాలా మంచి ప్రోడక్ట్స్ వస్తాయి వాటిలోని. స్కిన్ కేర్ ఉంటుంది, మేకప్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. హాయ్ అండి, ఇది ఒక జస్ట్ రిమైండర్. ఈరోజు అంటే 28th January 2018 పల్స్ పోలియో డే. ఇలా చాలా మందికి తెలిసే ఉంటుంది ఇది. ఓకేనా? అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. 0 to 5 years ఉన్న పిల్లలు అందరికీ కంపల్సరీగా వేయించాలి. ఈ పల్స్ పోలియో వీడియో చేసినప్పుడు midnight 2 ఆ టైంకి లేచాను. మీరు చూడొచ్చు, డ్రెస్సింగ్ టేబుల్ కన్నా నేను ఎంత పైకి ఉన్నానో. పెద్ద చైర్ ఎక్కి ఈ వీడియో చేస్తున్నాను అనమాట లైటింగ్ కోసం. సో లైట్ ముందు నించొని ఎంత మెల్లిగా మాట్లాడుతున్నాను కదా. సో ఎవరైనా కూడా స్టార్ట్ చేసేటప్పుడు ఎంత ఇమ్మెచ్యూర్గా ఉంటారు కదా. నాకు ఈ యాప్ కనిపించిందండి. నేను ఇది ఒక లాస్ట్ 1 year నుంచి యూజ్ చేస్తున్నాను. చాలా నచ్చింది నాకు, అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఈ యాప్ పేరు ఏంటంటే జూమ్ ఇన్ యాప్ అండి. జూమ్ ఇన్ యాప్ ఈ వీడియో చేసినప్పుడు నాకు ఫస్ట్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది, పాజిటివ్ కమెంట్స్ వచ్చాయి అన్నది అయితే ఈ వీడియోయేనండి. మీరు చూడొచ్చు నేను ఎంత రెడీ అవ్వడం అంతా కూడా ఎంత భయంగా మాట్లాడుతున్నానో. హాయ్ అండి, ఇప్పుడు ఈజీ పనీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ పనీర్ కర్రీ రెసిపీకి ఫస్ట్ నాకు మంచి వ్యూ వచ్చిన వీడియో అంటే ఇదేనండి. అరౌండ్ 46K చూసారు ఇప్పటికి. సో అప్పట్లో అయితే నాకు ప్రతి వ్యూ కూడా చాలా పెద్ద విషయం లాగా అనిపించేది. సో దీనికి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, జస్ట్ నార్మల్గా ఇంట్లో చేసుకున్నట్టు చేశాను. బట్ దీని వ్యూ అయితే అప్పట్లో కూడా చాలా బాగా వచ్చింది. సో మీరు చూడొచ్చు నా వాయిస్ ఎలా ఉందో అప్పుడు. ఫస్ట్ టైం లైవ్ విత్ అక్క అన్నమాట. మీలో ఎంతమందికి నేను తెలుసో చెప్పండి. అందరికీ తెలుసు. లంచ్ అయిపోయింది. దీని ఛానల్ కి నేను వచ్చాను, ఇది మా ఇంటికి వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పండి ఎవరి ఛానల్ కి ఎవరు వచ్చారో. ట్రై చేయొచ్చు. ఓకేనా? సో దీని ఎంఆర్పికి వచ్చేస్తే ఇది 799 రూపీస్. ఈ వీడియో అన్వి ఫస్ట్ టైం తను మట్టుకొని తను చేసిందనమాట. సో లెమనేడ్ చేసింది. తను చేసుకున్న లెమన్ జ్యూస్ తనే ఫుల్ ఎంజాయ్ చేసింది. నేను కూడా తాగాను. సూపర్ ఉంది నిజంగా. కన్నా చెప్పు, ఎలా ఉంది నాన్న? సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం.
అసలు బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అంటే ఏంటంటే ఇది తర్వాత ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అని ఒక వీడియో చేశాను. ఈ వీడియోకి అయితే సూపర్ వ్యూ అనమాట. 100K క్రాస్ అయింది. నేనైతే చాలా చాలా హ్యాపీ అయ్యాను ఈ వీడియో పెట్టినప్పుడు. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు టైం 4 o'clock అయింది. అన్విన్ నేను ఇప్పుడే స్కూల్ నుంచి తీసుకొచ్చాను. తనకి ఈ రోజుతో ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి అనమాట. సో నేను అన్వి కలిసి మా అక్క దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు చిన్న వ్లాగ్ లాగా చేద్దాం అనుకుంటున్నాను ఈసారిది. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి. అప్పుడైతే నా దగ్గర ల్యాప్టాప్ లేదు, సాఫ్ట్వేర్ లేదు, అండ్ ఏమీ ఉండేది కాదు. జస్ట్ ఒక మొబైల్ ఉండేది, ఇంటర్నెట్ ఉండేది అంతే. నేను వీడియోస్ షూట్ చేయడం, ఎడిట్ చేయడం, అప్లోడ్ చేయడం, ట్యాగ్స్ పెట్టడం అన్నీ కూడా నేను మొబైల్లోనే చేసేదాన్ని. సో మీరు చూసారా ఈ ఫస్ట్ వ్లాగ్. ఇంత మ్యాగీ పెట్టుకున్నాం అనమాట. సో ఒక బౌల్తో మెజర్ చేసి వేసుకున్నాం ఇద్దరం. సో నో చీటింగ్. ఇప్పుడు స్టార్ట్. ఇందులో బోల్డ్ అండ్ వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి. ఇంకా బోల్డ్ అంతా మిర్చి కూడా ఉంది. సో ఈ వీడియోస్ ఫన్ వీడియోస్ అనమాట. ఛాలెంజ్ వీడియోస్ కూడా చేసాం అప్పుడు. సో అన్వి ఇంకో వీడియో తీస్తుంది ఇది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మేడువడ మేకర్ అని దొరుకుతున్నాయి కదా మార్కెట్లోని. సో అది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తాను. సో ఫస్ట్ మనం గారికి బేటర్ రెడీ చేసుకుందామండి. మినపప్పు ఈ వీడియో ఇంకొక మెయిన్ వీడియో అండి. మేడువడ మేకర్ గురించి చేశాను. దీనికి చాలా మంచి వ్యూస్ వచ్చాయి, సబ్స్క్రైబర్స్ కూడా చాలా పెరిగారు దీనివల్ల. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో నాకు. మీలో ఎంతమంది చూశారు, మీకు ఏమనిపిస్తుంది, నాలో చేంజెస్ బాగా తెలిసాయా లేదా అనేది నాతో షేర్ చేసుకోండి. మనతో ఎవరున్నారు ఈరోజు అడుగుతారు కదా చాలా మంది, మా ఆయన ఎందుకు చూపించరు, మీ ఆయన ఎందుకు వ్లాగ్స్ లోకి రారు అని ఈరోజు వచ్చేసారు. హాయ్ చెప్పండి. ఎక్కడికి థ్యాంక్ యూ. 5K రీచ్ అయిపోయాం. 5K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారని హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుందామని వచ్చా. రజిత హాయ్. మన ఛానల్ 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయింది. చెప్పండి మీరంతా. మన ఛానల్ 15,000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యిందండి. థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా చాలా నమ్మలేకపోతున్నాను అసలు. 15,000 సబ్స్క్రైబర్స్ అంటే నాకు చాలా పెద్ద నెంబర్ లాగా కనిపిస్తుంది. సో ఈ వీడియో అన్వి బర్త్డే వీడియో. సో మీరందరూ కూడా మా అన్ని హ్యాపీనెస్లో అన్నిటిలో కూడా మీరు మాతో పాటు ఉన్నారు. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. నేను ఎప్పుడూ అనుకోలేదండి నా లైఫ్లో ఇలాంటి యూట్యూబ్ అనే జర్నీ ఒకటి ఉంటుందని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. Award goes to travel blogging on social media. All India goes to Sirisha, my Telugu channel. Best travel blogging on social media, all India. Sirisha, my Telugu channel. అండ్ అక్కకి సమిట్ అవార్డ్ రావడం, మేము విజయవాడ వెళ్ళడం, వీడియోస్ అన్నీ నేర్చుకోవడం, ల్యాప్టాప్ కొనడం, సాఫ్ట్వేర్ కొనడం, అన్నీ ఒక్కొక్కటి నేర్చుకోవడం. ఈ జర్నీ అంతా ఈ ఇయర్ అంతా నాకు ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉంది. అది కూడా ఒక మంచి రోలర్ కోస్టర్ చెప్పాలంటే. సో నేను ఎప్పుడు అనుకోలేదు, ఎన్నిసార్లు చెప్పినా. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. నేను ఇంకా బాగా చేస్తాను. 2019లో కంపల్సరీగా నా వీడియో చూస్తే మీకు ఏదో ఒక చిన్న పాజిటివిటీ అయినా వస్తుంది. నా వీడియో చూసి మీరు హ్యాపీ అవ్వాలి అనేది ఒక్కటే నాకు ఎప్పుడు అనిపిస్తుంది. సో వీడియో చూస్తున్నారు అంటే మీ టైం మాకు ఇస్తున్నారు అని. సో మాకు ఇచ్చే టైంలోని నేను మీకు తప్పకుండా పాజిటివ్గా ఉండడం, హ్యాపీగా ఉండడం, ఇవన్నీ కూడా నా వ్లాగ్స్లో మీరు చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సో ఈ జర్నీ అంతా మీకు కొంచెం తెలియడానికి, సో స్టార్ట్ చేసేటప్పుడు నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను అనేది నాకు మొత్తం తెలుస్తుంది. సో డిఫరెన్స్ అనేది. సో థ్యాంక్ యూ సో మచ్. సో మా ఫ్యామిలీ మొత్తం కూడా మీ ఫ్యామిలీ లాగా
హరీష అంటే తెలుసు, ఎక్కడైనా బయట కనిపించినప్పుడు వచ్చి పలకరించడం, ఇవన్నీ మీకు జస్ట్ ఒక నిమిషం లాగా కనిపించినప్పుడు గుర్తొస్తాము, తర్వాత హ్యాపీగా అవుతారు, తర్వాత మర్చిపోతారు. బట్ మీరు కొంచెం పలకరించడం వల్ల నాకెంత హ్యాపీగా ఉంటుందో మీకు మాటల్లో చెప్పలేను అసలు. సో అన్నిటికీ కూడా థ్యాంక్ యూ. అంతకు మించి నాకు ఇంకేం మాటలు రావట్లేదు. సో అంతే అయితే ఈ వీడియోకి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, టేక్ కేర్, సీ యూ ఆల్. అండ్ ఇంకోటి మెన్షన్ చేయకుండా నేను ఈ వీడియో ఎండ్ చేయలేను. సో మానిటైజేషన్కి నేను పడ్డ కష్టాలు, సో మానిటైజేషన్ రూల్స్ అన్నీ పాస్ అవ్వడం, తర్వాత మానిటైజేషన్ అవ్వడం, ఇప్పుడు నేను యూట్యూబ్ ద్వారా కొంత ఎర్న్ చేయడం, ఇదంతా కూడా చాలా చాలా పెద్ద విషయం అండి. సో దానికి కూడా థ్యాంక్ యూ. అది గుర్తొచ్చే మళ్ళీ వచ్చాను నేను. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.